ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత లివర్కి కొంత ఇబ్బంది కలగచ్చు, ప్లేట్లెట్స్ పడిపోవచ్చు, లేదా హార్ట్కే డైరెక్ట్గా రావచ్చు. వీటికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ప్రికాషన్స్ కానీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ప్లేట్లెట్స్ అనుకోండి, కోవిడ్ టైంలో చాలాసార్లు ఇప్పుడు మాటకు మధ్యలో ఇది వచ్చింది, డెంగ్యూ వస్తుంది, ఎంతో కామన్గా దానిలో ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. దానికోసం అవసరం పడిన పద్ధతులు చేయాలి. అదే కాకుండా లివర్లో ఏదైనా ఉందో లివర్ ఫంక్షన్ టెస్ట్ అని కానీ అది అల్ట్రాసౌండ్ అని చాలా సింపుల్ టెస్ట్. ప్రమాదకరమైంది కొంత ఇబ్బందికరమైంది ఉన్న దాంట్లో హార్ట్ మీద, దాని మీద ఒక కార్డియాలజిస్టు. అంటే ఇప్పుడు ఒక మల్టీ సిస్టమ్ ఇది అనమాట. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు అని తెలుసు కాబట్టి ఒక లివర్ సంబంధించిన నిపుణుడు, లేకపోతే ఒక గుండెకు సంబంధించినటువంటి నిపుణుడు, బ్లడ్ ఇవన్నీ చూసేటువంటి ఎవరైనా చూస్తూ ఉంటారు. ఇలాగ ఒక మల్టీ సిస్టమ్ అంటే మల్టీ డాక్టర్లు ఎక్కువ మందితో చూసినట్టయితే ఒకే అండర్ ది సేమ్ రూఫ్ ఆ బేబీకి న్యాయం జరుగుతూ ఉంటుంది. 10 మంది డాక్టర్ల దగ్గర వెళ్లకుండా అదే క్లినిక్. ఎప్పటిదాకా ఈ హైజీనిటీ అంటే ఆ అమ్మాయి పూర్తిగా సంరక్షించబడింది అని మనకు అర్థం కావడానికి హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్? అంటే ఒకసారి కానీ ఇంజెక్షన్ అన్నది ఈ లక్షణాలు రాకముందు కానీ ఇచ్చి ఆ పాప అందరం కోరుకున్నది అది అదృష్టవశాత్తు 100% రికవరీలో కానీ ఉండేటట్టయితే, స్టెరాయిడ్స్ ఏదో దీనికి జీవితాంతం అవసరం నాకు తెలిసినంత వరకు లేదు. ఆ ఇబ్బందులు అంది పొడసోపకుండా ఉండేదానికి ఆ సప్రెషన్ అయిపోతే ఇంకా నార్మల్ బేబీ. ఎందుకంటే ఇప్పుడు ఆ బేబీ కానీ నార్మల్ నడుస్తూ భోజనం చేస్తూ ఆయాసం ఇబ్బంది లేదు, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆక్సిజన్ లేదు, అలాగైతే మరి నార్మల్ లంగ్స్ అన్నీ అయిపోయినాయి కదండి. వాళ్ళకి అసలు ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశమే తగ్గిపోయిపోతుంది. సేవ్ చేయాల్సిందల్లా ఇబ్బంది రాకముందు. అందువల్ల ఏమిటంటే మనం 2-3 స్టెప్స్గా ఆలోచిస్తుంది. ఒకటి, డయాగ్నోసిస్ అన్నది తొందరగా చేయటం. ఎంత తొందరగా అయితే అందరూ కూడా సహాయం చేసి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంత తొందరగా దానిని ఫ్రీగా కానీ ట్రై చేయడం కానీ, ఒక పక్క నుంచి రెండో పక్క నుంచి క్రౌడ్ ఫండింగ్ కానీ చేసి, క్రౌడ్ ఫండింగ్ ఇప్పుడు ఒకవేళ ఫ్రీగా వచ్చినా కూడా మిగతా దాంట్లో కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి, వచ్చినా కూడా దానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి సహాయం పడుతుంది. అందువల్ల సహాయం చేయాల్సిన అందరూ చేస్తున్నారు, వాళ్ళందరినీ మనం అభినందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు పెద్ద మనసుతో, భారత ప్రభుత్వం ముఖ్యంగా వారి దగ్గర నిధులు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు కూడా చేసినట్టయితే ఇలాంటి బేబీలు ఎవరైతే రేర్ డిజీజ్ వాళ్ళు కూడా భారతీయులే, భారత పౌరులే కాబట్టి వాళ్ళను కూడా కాపాడేటువంటి చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి కొంత ఉంది. అంటే ఆర్థికపరమైనటువంటి క్రౌడ్ ఫండింగ్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు మామూలుగా దీంట్లో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. అవును, మనం అనేక రకాలైనటువంటి నేరాలను చూస్తున్నాం, లేకపోతే ఇవన్నీ చూస్తున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో ఒక జెన్యున్ అయినటువంటి కేసుని కూడా ఇది కరెక్ట్ కాదు అనుకునేటటువంటి దానికి ఏదైనా ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ వారే అనుకోండి, ఈ అమ్మాయి పాపం పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి వెళ్ళేటువంటి డైరెక్ట్గా క్యాష్తో కాకుండా ఏదో చెక్ కానీ ఫోన్పే కానీ ఆ అకౌంట్లోకి వెళ్ళేటట్టు కూడా ఫ్రాడ్కి తక్కువ ఛాన్స్ కదా. అదే కాకుండా ఒక ముఖ్యమైనటువంటి అధికారి దారి పర్యవేక్షణలు జరుగుతూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు అంటే పైగా ఇది కూడా కేవలం ఇక్కడితో సరిపోలేదు, ఈ 16 కోట్లతో ఇది సరిపోదు. తర్వాత అమ్మాయికి కావాల్సినటువంటి మిగిలిన రక్షణ ఇవ్వాలంటే హార్ట్ కానీ లేకపోతే లివర్ కానీ చుట్టూ ఉండే హైజీనిటీ కానీ లేకపోతే అమ్మాయిని కేర్ఫుల్గా జాగ్రత్తగా, అది పెద్ద కాంప్లికేషన్. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అంత కాస్ట్లీ ఇది కాదు కాబట్టి ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల వ్యాధుల కోసం ఉండే నిపుణులు, చిన్నపిల్లల డాక్టర్లు, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాలు 2 పొరుగు రాష్ట్రంలో కూడా చిన్నపిల్లలు ఉండేటువంటి వ్యాధులకు చూసే పీడియాట్రిక్స్ నిపుణులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ దీని అవగాహన ఉంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు నా ప్రకారం. ముఖ్యంగా టైం అన్నది ఏ టైంకి మనం డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, మనం అది సోకాల్ ఇన్ఫాంటైల్ అన్నదే ఏదైతే అన్నిటికంటే కామనిస్ట్ దాంట్లో ఆ స్టేజ్లో గుర్తించాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అమ్మాయికి ఆల్రెడీ 9 months అవుతుంది కాబట్టి ఒకటి ఏంటంటే ఆ లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. తను మెడెత్తలేరు, కూర్చోలేకపోతుంది, నడుము సరిగ్గా బలం లేదు, కాళ్ళు పని చేయటం లేదు. అంటే నేను తల్లిదండ్రుల్ని ఏదో డిప్రెస్ చేయడానికి ప్రయత్నం కాకపోయినా సైన్స్ ప్రకారం ఈ లక్షణాలు ఉన్న సమయంలో ఈ మందు తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని మనం వేచి చూడాలి. అంటే సాధారణంగా వాళ్ళు గెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మామూలుగా వస్తుంది లేదు. ఇక్కడ ఎవరిని కూడా నింద పట్టించి కాదు, ఎందుకంటే డయాగ్నోసిస్ అన్నది జరిగింది. తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి దానికి ఎంతైనా దోహదకారిగా లేదు. ఈ క్రౌడ్ ఫండింగ్ రావడం అన్నది ఒక రోజు జరిగేది కాదు. ఇవన్నీ చెప్పడం వరకు బాగుంది. ఎంఎన్సీస్ కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే ఎన్జిఓస్ కానీ ఎవరు ఎంతవరకు చేయగలరు, ఎన్నాళ్ళు చేయగలరు అన్నది అవసరం. ఇప్పుడు వెళ్ళేది మన పక్కన ఊరికి వెళ్ళొచ్చు మందు తీసుకొచ్చేది కాదు కదండి. అక్కడ నవాటిస్ వారు అక్కడ నుంచి స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేయాలి. ఇంతవరకు ఇండియాలో ముఖ్యంగా ఇది తయారీ లేదు. తయారీలు ఉంటే సొంగ తక్కువైపోయేది కదండి. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ దిగుమతి రావడం వల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. తర్వాత అసలు జీన్స్ మార్పిడి కింద అర్థం చేసుకోవాలి అంతే కదా. జీన్స్ తేడా ఉంది, SMN1 జీన్, ఆ జీన్కి బదులుగా ఇది పనిచేస్తుంది. మరి లేకపోతే 100% రికవరీ అనేది దేంట్లో ఉంటుంది.
అంత దివ్యశోధమే ఆ విధంగా చూస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం అసలు చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక స్టేజ్ అది దాటిపోయి క్రౌడ్ ఫండింగ్ లేట్ అయ్యి ఏదన్నా కారణం వల్ల లేట్ అయితే ఇంకా దానివల్ల ఇచ్చినా కూడా ఎంత ఉపయోగం అవుతుందని మరి ఇంకొకసారి ఏది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆలోచన చేయాల్సి ఉంటుంది దీని మీద నిపుణులు. రెండోది ఏంటంటే అది కాకపోతే ఆల్టర్నేటివ్ మందులు ఉన్నాయి, ఏది డిస్ట్రిప్లామ్ అని లేకపోతే ఎసిన్ రాజా, అవన్నీ కూడా మరి ఇంక లైఫ్ లాంగ్ వాడాలి. అలా చూస్తే ఖర్చు కూడా తక్కువేం కాదు కదా. ఇప్పుడు అందువల్ల ఇది నాణానికి రెండు వైపులు ఉండేటట్టే ఫస్ట్ ఏమిటంటే ఎంత ముందుగా మనం డయాగ్నోజ్ చేయగలం అన్నది ముఖ్యం. ఎంత తొందరగా ఈ క్రౌడ్ ఫండింగ్ రూపంలో కానీ దేని నుంచి ఆ సుంకం ఏదైతే ఉందో దానికి జరుగుతుంది అన్నది ఒకటి. ఎంత ఇంజక్షన్ అనేది ఒకటే, మనకు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంట్రావెనస్ ఇంజక్షన్ ఇచ్చినాడు దాని ముందు స్టెరాయిడ్ ఇవ్వడం, తర్వాత కూడా స్టెరాయిడ్ ఇవ్వడం, ఫాలో అవ్వడం. పెద్ద ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫాలో అవ్వడం అనేది ఏ చిన్నపిల్లల డాక్టర్ అయినా దానిలో అవగాహన ఉండే డాక్టర్ చూస్తే సరిపోతుంది. కావాల్సిందల్లా ఏమిటంటే రెండు మొదటి స్టెప్ అన్నది డయాగ్నోసిస్, రెండోది ఆ రొక్కాన్ని ఎంత చేయాలి, అందుబాటులో రావాలి. ఇంత లోపల నా ప్రకారం ఇదైతే నేను వస్తున్నప్పుడు దాని సమాచారం సేకరిస్తూ ఉంటే ఈ లాటరీ సిస్టమ్ మళ్ళీ ఎందుకు నొక్కి వక్కానిస్తున్నానంటే లాటరీ సిస్టమ్ అన్నది పాపకి అదృష్టం ఉండదు తన పేరు మీదుగా వచ్చినట్టయితే ఇంకా మరి వాళ్ళు సప్లై చేస్తున్నారు, గ్లోబల్గా రీచ్ అందరికీ వాళ్ళు ఇస్తున్నాం అన్నారు. అందువల్ల భారతదేశం ఎంతమందికో సహాయం చేసిన దేశం కోవిడ్ వ్యాక్సిన్లో. నేను అనుకోవడం నోవార్టిస్ సంస్థ వాళ్ళు చాలా మన దేశం నుంచి ఇన్ని లాభాలు సంపాదిస్తున్నారు. సో తొందరగా ఈ దేశానికి పెద్ద దేశం 140 కోట్ల దేశం ఇది. అందువల్ల ఇలాంటి వాళ్ళకి కొంచెం మంచి పెద్ద మనసుతో చూసుకొని తొందరగా లాటరీలో వచ్చినట్టయితే తొందరగా అందజేసే అవకాశం కూడా ఉంది. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక గట్టి ప్రయత్నం ఈ దిశలో కూడా జరగాలని నేను అనుకుంటున్నాను. సుదీర్ఘమైనటువంటి మీ ఈ మెడికల్ జర్నీలో మీకు ఎప్పుడైనా ఇటువంటి కేసు తగిన సందర్భం ఏమైనా ఉందా? ఇది చాలా రేరు. బేసికల్గా ఏమిటంటే చిన్నపిల్లల డాక్టర్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కదండి రేర్ వ్యాధి డిజీజ్ అనే అవగాహన వచ్చింది. ఇప్పుడు వాటికి ఒకప్పుడు చికెన్ పాక్స్ అనుకున్నాం, స్మాల్ పాక్స్ భారతదేశం, పోలియో ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది, కోవిడ్ వచ్చింది, భారతదేశంలో పెద్ద ఇబ్బంది లేకుండా ఇప్పుడు అయిన తర్వాతే కదా ఈ రేర్ డిసీజ్ గురించి అవగాహన వచ్చింది. ఇప్పుడు అదే కాకుండా ఇలాంటి అప్పుడప్పుడు ఒక్కోసారి కేసులు వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి ఏదో కోర్టులో కూడా వెళ్ళారు, ఏది మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడడం తల్లిదండ్రులు దానికి ఇంకా మేము జీవితానికి దానికి చేయాలి దానికని ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత సడన్గా తెర మీదకి వస్తుంది. మళ్ళీ ఇంకా మిగతా విషయాలు ఉంటారు, ప్రజలు మర్చిపోతూ ఉంటారు. అందువల్ల ఏమిటంటే ఈ రేరు వ్యాధుల మీద అవగాహన అనేది ఉన్నది. ఇంకా దీని మీద కాదు, లివర్లో కానీ గాచర్స్ కానీ చాలా ఉన్నాయి అలాంటి వ్యాధులు. ఇది ముఖ్యంగా ప్రస్తుతానికి వచ్చింది కాబట్టి దీన్ని చేయాల్సిందల్లా ఈ రెండు పద్ధతుల్లో చేసినట్టయితే ముఖ్యంగా నాకు అనిపించింది, ఎన్నిసార్లు నేను చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైతే ఉందో లాటరీ సిస్టంలో ఫ్రీగా సప్లై చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మన అదృష్టం అందులో పరీక్షించుకోవడం అనేది తప్పేం లేదు. భారతదేశంలో ఒకటి దీన్ని తయారు చేయదలుచుకుంటే ఎంతకాలం పట్టచ్చు? అది నా ప్రకారం ఇప్పుడు ప్రతిదీ 2030 కల్లా మనం అక్కడికి అంతరిక్షానికి వెళ్దామండి, మన సొంత స్టేషన్ తయారు చేద్దామని. సో నేను అనుకోవడం ఇప్పుడున్న సైన్స్ ప్రగతి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో యంగ్ సైంటిస్టులు అందరూ వచ్చిన తర్వాత అది పెద్ద నేను మామూలుగా ఆశావాదిని, అది పెద్ద లేట్ ఏం కాదు. మన నోవార్టిస్కి ధీటుగా మన వాళ్ళు తయారు చేసే రోజులు కూడా వచ్చాయి. దానికి పేటెంట్స్ కావాలి, ఇది కావాలి. భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి కనెక్షన్స్తోని దీనికి డెఫినెట్గా ఈ మాటలు కానీ ఎక్కడైనా వారిని చెవిలోకి చేరినట్టయితే దీని గురించి ఆలోచన చేసినట్టయితే దానికి ఎక్కడైనా ఒక హబ్ ఓపెన్ చేసి ఈ తయారీ కోసం ఇలాంటి రేర్ ఒక్కటే కాదు ఇలాంటి రేర్ డిజీజ్ కంటి కానీ చేసినట్టయితే నేను అనుకోవడం భారతదేశానికి ఏది అసాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైనటువంటి సమాచారాన్ని, ముఖ్యంగా లాటరీ సిస్టంలో దీనికి ఒక అవకాశం ఉంది అనే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఈ డిబేట్ చూసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నిరాశ పొందాల్సిన లేదండి. తర్వాత ఒకసారి మన అదృష్టం, ఇప్పుడు ఎంతమంది కూడా లాటరీ వచ్చింది అంటారు, ఎక్కడికో దుబాయ్ వెళ్ళి పనిచేశాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, కోట్లు వచ్చిందని మనం వింటూ ఉంటాం. అంటే మరి అలాంటి అదృష్టవంతుల్లో మన జాబితాలో ఒకరు ఎందుకు లేకూడదు? ఇదే కానీ నోవార్టిస్ సంస్థ వాళ్ళు కానీ మేము ఫ్రీగా ఇస్తాం లేదు, మీరు కొనాల్సిందంటే మనకు అవకాశం లేదు. అంటే ఇంకొక దారి భగవంతుడు ఏదో ఒక దారి క్లోజ్ అయిపోతే రెండో దారి ఓపెన్ చేస్తారట డోరు. ఏమో అలాంటి అవకాశం ఇచ్చాడేమో. డెఫినెట్లీ సార్, వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ఈ అవకాశం ఉంది, దయచేసి అందరూ గమనించండి. ఎక్కడైనా ఏదైతే ప్రోగ్రామ్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా కర్నూలు వారు మా దగ్గరే ఒక కర్నూలు పేషెంట్ వచ్చారు, నేను వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి సమాచారం అందజేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను.